నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడులో కారును ఢీకొన్న లారీ, మృతి చెందిన 4 విజయనగరం జిల్లా వాసులుగా గుర్తింపు. మదనపల్లి దస్త్రాల దహనం కేసులో సిఐడి దూకుడు, నిందితుడు మాధవరెడ్డి ఇంట్లో సోదాలు. నేటి నుంచి అమెరికా, కెనడాలో మంత్రి లోకేష్ పర్యటన, రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సమావేశాలు. హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రైజింగ్ డే పరేడ్, ఉత్తమ సేవలందించిన వారిని సత్కరించిన విజయవాడ సిపి. నేడు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 10 రోజులు పట్టే అవకాశం. తమిళనాడులోని రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు 4 మృతి చెందారు. అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తున్నారు. అదే సమయంలో వారిని లారీ ఢీకొట్టడంతో 4 భక్తులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పరిధి మరుపల్లి, దత్తిరాజేరు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. వంగార రామకృష్ణ, అప్పలనాయుడు, రాము, బండారు చంద్రరావు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలకు హోంమంత్రి అనిత ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సానుభూతి తెలిపారు. జోగి రమేష్ అండదండలతోనే అద్దెపల్లి సోదరులు నకిలీ మద్యం దందా నడిపారని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీ వ్యాపారం మొదలుపెట్టారని, సహకారానికి ప్రతిఫలంగా లంచాలు ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కీలక విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసు నమోదై 60 రోజులు పూర్తి కావడంతో 8 మంది నిందితులపై ఎక్సైజ్ పోలీసులు ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉండగా ఆయన అండతోనే ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు ఎక్సైజ్ పోలీసులు ఛార్జ్ షీట్లో స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారవుతోందని దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ములకల చెరువులోనూ జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారని వివరించారు. నకిలీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ రావు, A2 అద్దేపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్, జోగిరాముకు 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల రూపాయలు ముట్టజెప్పేవారని పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతిఫలంగానే అద్దేపల్లి సోదరులు ఈ సొమ్ము ఇచ్చేవారని ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్లు తెలిసింది. వైసీపీ హయాంలో 2022 జూన్లో జనార్దన్ రావు తన బ్యాంకు ఖాతా నుంచి 8 లక్షలు విత్డ్రా చేసి అందులో 4 లక్షలు, మరో సందర్భంలో 9 లక్షలు డ్రా చేసి అందులో 5 లక్షలు ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీఘాట్ వద్ద జోగిరాముకు ముట్టజెప్పినట్లు ఛార్జ్ షీట్లో ప్రస్తావించారు. బాల్యం నుంచే జోగి రమేష్, జనార్దన్ రావు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, జోగి సోదరులు 2006-2019 మధ్య స్వర్ణబార్లో భాగస్వామ్యులని ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. 2019లో స్వర్ణబార్ పేరును చెరిస్ బార్ గా మార్చారని, జోగి సోదరుల సహకారంతోనే జనార్దన్ రావు 2013లో బాలాజీ బార్ ను గుడ్విల్ ఇచ్చి కొన్నారని గుర్తించింది. తర్వాత దాని పేరును జనార్దన్ రావు ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ గా మార్చాడని తేలింది. యజమానులంతా సిండికేట్ గా ఏర్పడ్డారని, అందులో జోగి రమేష్, రాము కీలకమని దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఛార్జ్ షీట్లో A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావు, A4 ఎన్ రవి, A7 బాదల్ దాస్, A8 ప్రదీప్ దాస్, A11 శ్రీనివాసరెడ్డి, A12 కళ్యాణ్, A13 తిరుమలశెట్టి శ్రీనివాసరావు పాత్ర గురించి ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. లేబుళ్ల డిజైన్, ముద్రణ చేయించడంలో రవి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించగా సీసాలను పెట్ బాటిల్స్ యజమాని శ్రీనివాసారెడ్డి సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రదీప్ దాస్, బాదల్ దాస్ నకిలీ మద్యం బాట్లింగ్ లో తోడ్పడ్డారు. ఇబ్రహీంపట్నంలో తయారైన మద్యాన్ని విజయవాడలోని శ్రీనివాస్ వైన్స్ లో కళ్యాణ్ అమ్మేవారు. ఇలా పెద్ద ఎత్తున నకిలీ మద్యం విక్రయించినట్లు తేలిందని వెల్లడించారు.
2025-26 సంవత్సరానికి గాను అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం కోసం ఎస్వి యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. తాత్కాలిక భర్తీలతో సరిపెడితే నిరుద్యోగుల పరిస్థితి ఏంటని నిలదీసింది. విద్యా వ్యవస్థ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పింది. నెలవారీ గౌరవ వేతనం ప్రాతిపదికన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అక్టోబర్ 31న ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు ఆపేసింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు విరుద్ధంగా ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఎస్వీయూ కామర్స్ విభాగంలో అకాడమిక్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ కె కిషోర్ కుమార్ రెడ్డి మరో ఇద్దరు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. దానిపై జోక్యానికి సింగిల్ జడ్జి నిరాకరించగా పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీలు వేశారు. జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం వారి పిటిషన్పై విచారణ జరిపింది. తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీని తీవ్రంగా తప్పుపట్టింది. భర్తీ ప్రక్రియపై స్టే ఇవ్వొద్దని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఒప్పంద పొరుగు సేవల విధానంలో తాత్కాలికంగా పోస్టులు భర్తీ చేయడాన్ని తప్పుబట్టింది. న్యాయబద్ధం కాని నిర్ణయాలతో విద్యా సంస్థలను అడ్డాకూలీల కేంద్రాలుగా మారుస్తున్నారని ఆక్షేపించింది. విద్యా వ్యవస్థ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిర్దిష్ట కాలానికి నామమాత్రపు గౌరవ వేతనం చెల్లిస్తూ యువతను దోచుకుంటున్న ధర్మాసనం తాత్కాలిక భర్తీలతో కాలం గడుపుతుంటే నిరుద్యోగుల పరిస్థితేంటని నిలదీసింది. నాణ్యమైన విద్య పొందడం విద్యార్థుల హక్కన్న హైకోర్టు అకాడమిక్ కన్సల్టెంట్ పోస్టులు చట్టంలో లేవని స్పష్టం చేసింది. విభాగాల వారీగా పోస్టుల భర్తీలో అమలు చేయాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని పాటించడం లేదని ఆక్షేపించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వంతో పాటు ఎస్వీయూ అధికారులను ఆదేశించింది. పోస్టుల భర్తీ విషయంలో ముందుకెళ్లేందుకు వీలు కల్పిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఉద్యోగం చేస్తున్న దాంపత్య భాగస్వామిని సాకుగా చూపి అక్కడే పోస్టింగ్ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఉద్యోగ సంఘాల నాయకులు సైతం వారి హోదాలు అడ్డుపెట్టుకుని ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేస్తున్నారని తప్పుపట్టింది. ఇలాంటి చర్యలు ఆయా స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీయడమేనని, ఇలాంటి వ్యవహారాలపై లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తాలూకా, రెవెన్యూ డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులమని చెప్పుకుంటూ కొందరు ఒకే చోట పనిచేయవచ్చా? నిబంధనలు ఏం చెప్తున్నాయని ప్రశ్నించింది. చట్టంలో స్పౌస్ కోటా కింద ఒకే చోట పనిచేసే అవకాశం ఎన్నిసార్లు ఇచ్చే వెసులుబాటు ఉందని న్యాయస్థానం నిలదీసింది. ఆ వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 1వ వారానికి వాయిదా వేసింది. విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి బాధ్యతల స్వీకరణ విషయంలో ప్రసాదరావు, కృష్ణారావు మధ్య తలెత్తిన వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. వారిద్దరి నియామకానికి సంబంధించిన నోట్ ఫైళ్లు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి అఫిడవిట్ వేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ, 1వ పట్టణ ఎస్ఐని న్యాయస్థానం ఆదేశించింది. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో సిఐడి దూకుడు పెంచింది. సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేశారు. తిరుపతి సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఉదయం సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో గత ఏడాది జూలై 21న రెవెన్యూ దస్త్రాలను దహనం చేశారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆధారాలు అన్వేషిస్తున్నారు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో సిఐడి దూకుడు పెంచింది. సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేశారు. తిరుపతి సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఉదయం సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో గత ఏడాది జూలై 21న రెవెన్యూ దస్త్రాలను దహనం చేశారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆధారాలు అన్వేషిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నారు విజయవాడలోని జిఎన్ఆర్ఎంసీ పాఠశాల విద్యార్థులు. కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీపై పట్టు సాధిస్తున్నారు. ఇంటా బయట మానవ ప్రమేయం లేకుండా ఉపయోగపడే ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. త్వరలో ఢిల్లీలో జరిగే పోటీలకు ఈ విద్యార్థులు చేసిన ప్రాజెక్టు ఎంపికవడం వీరి ప్రతిభకు నిదర్శనం.
ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. ప్రతి మనిషి జీవితం సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడింది. అందుకు తగ్గట్టుగా విద్యార్థి దశ నుంచే టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. ఇది గుర్తించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఐఓటీ ల్యాబ్ను విద్యాధరపురంలోని GNRMC పాఠశాలలో ఏర్పాటు చేయించారు. సీడ్స్ ఇంపాక్ట్ సంస్థ, సుజనా ఫౌండేషన్ సంయుక్తంగా 40 లక్షల రూపాయలతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటు చేశారు. 6-7 తరగతుల విద్యార్థులను ఒక బ్యాచ్గా, 8-9 తరగతుల విద్యార్థులను మరో బ్యాచ్గా చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై తరగతులు నిర్వహిస్తున్నారు. ఐఓటీ ల్యాబ్లోనే అధునాతన ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. పూర్తి డిజిటల్ గా ల్యాబ్ను మార్చేందుకే దీన్ని ఏర్పాటు చేశారు. కేవలం బోధనే కాకుండా విద్యార్థులతో స్వయంగా ప్రాజెక్టులను పాఠశాలలో చేయిస్తున్నారు. ఇంత ముందు కంటే 9th క్లాస్లో ఐఓటీ నేర్చుకోవడం వల్ల మాకు చాలా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. మా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఐఓటీ అనేది. మా ఫ్యూచర్కి టెక్నాలజీ మేము గెయిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ నడుస్తుంది. పైథాన్ ప్రోగ్రామింగ్, బ్లాక్ ప్రోగ్రామింగ్, బేసిక్ పైథాన్ అవన్నీ చాలా నేర్చుకుంటున్నాము. అవన్నీ మాకు చాలా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం AI, క్వాంటమ్ లాంటివి టెక్నాలజీ అనేది ఉంది. అయితే ఈ ఐఓటీ నేర్చుకోవడం వల్ల దీని మీద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా ఐఓటీ మీద కాంపిటీషన్స్ వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మేము ఈ ఐఓటీ నేర్చుకున్న తర్వాత వాళ్ళతో పాటు పోటీ పడడానికి వెళ్తాము. అప్పుడు మాకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఇన్నోవేషన్ ల్యాబ్లో మాకు 3D ప్రింటర్ గురించి చెప్పారు. అందులో మాకు లెవెల్ 1 కంప్లీట్ అయింది. 3D ప్రింటింగ్ లెవెల్ 1లో మనకు ఎలా 3D ఆబ్జెక్ట్స్ తయారు చేసుకోవాలో అవన్నీ మాకు కూడా చెప్పారు. దీనివల్ల మనకు ఎడ్యుకేషన్ అండ్ జ్యువెలరీ డిజైన్స్లో కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. పెరట్లో మొక్కలకు టెక్నాలజీతో నీటి సరఫరా, తరగతి గదిలో శబ్ద కాలుష్యం నివారణ, టెక్నాలజీతో 3D చిత్రాలకు రూపకల్పన, వాయు కాలుష్యాన్ని తెలుసుకునే అనేక ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేశారు. వీటిని ఇటీవల కలెక్టరేట్లో ప్రదర్శనకుంచారు. విద్యార్థులు ప్రాజెక్టుల గురించి వివరించే తీరుకు చూసిన వారంతా ముగ్ధులయ్యారు. పాఠశాల విద్యార్థులు తయారు చేసిన స్మార్ట్ స్కూల్ ప్రాజెక్టు కొన్ని వారాల క్రితం ముంబైలో జరిగిన పోటీల్లోనూ ప్రదర్శించారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించే పోటీలకు ఈ ప్రాజెక్టు ఎంపికైందని సీడ్స్ ఇంపాక్ట్ ప్రతినిధి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సుజనా ఫౌండేషన్ ప్రతినిధి పైలా సురేష్ వెల్లడించారు. గవర్నమెంట్ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులకు మేము హై ఎండ్ టెక్నాలజీ వాళ్ళకి ఈ ఏజ్ నుంచి అందించాలన్న దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడ మేము ఏర్పాటు చేసి వీళ్ళకి శిక్షణా తరగతులను ఇవ్వటం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా మేము సుజనా ఫౌండేషన్ మరియు సీడ్స్ ఇంపాక్ట్ నుంచి ఒక ట్రైనర్ని ఎస్పెషల్గా ఈ ఐఓటీలో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేదానికోసం ఆ ట్రైనర్కి మేము స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించేసి పిల్లలకు బ్యాచ్ వైజు డివైడ్ చేసి ఇప్పటి వరకు సుమారు ఒక 4 బ్యాచ్లు కంప్లీట్ చేసేసి 100 మందికి పైగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 45 లక్షల వ్యయంతో ఈ 2 ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి కూడా టెక్నాలజీ పరంగా ప్రపంచంతో పోటీ పడాలని ఒక మంచి ఉద్దేశంతో సుజనా చౌదరి గారు ఐఓటీ ల్యాబ్, తర్వాత లైబ్రరీ ఈ స్కూల్లోనే ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని, పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దాన్ని వారు నడపడం జరుగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేష్ నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 5 రోజుల పాటు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. 6న డాలస్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 8-9 తేదీలో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 10న కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. పెట్టుబడుల సాధన కోసం గత 18 నెలల్లో మంత్రి లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు. కాలం పెట్టిన అనేక కఠిన పరీక్షలను సమర్థంగా ఎదుర్కొన్న తమ మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్, రష్యా తీర్మానించుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి.
భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో గత రాత్రి జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి. మాస్కోతో వాణిజ్య లోటును పూడ్చుకోవడంలో ఢిల్లీకి సాయపడనున్నాయి. ఆ దిశగా 5 ఏళ్ల కాలానికి గాను 2030 ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుదిరూపునిచ్చాయి. రష్యా పౌరులకు ఉచితంగా 30 రోజుల ఈ టూరిస్టు వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్టు వీసాలను త్వరలో భారత్ ప్రవేశపెట్టనుంది. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం చేసుకున్నాయి. క్రిటికల్ మినరల్స్ రంగంలో ఢిల్లీ, మాస్కో మధ్య సహకారం ఇరు దేశాల మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేలా 2 ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడుల ప్రోత్సాహం, పరిరక్షణపై ఉభయ ప్రయోజనకర ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు వేగవంతం చేయాలని నిర్ణయించాయి. ద్వైపాక్షిక వార్షిక వాణిజ్య బంధం విలువను ప్రస్తుతమున్న $64 బిలియన్ నుంచి 2030 కల్లా $100 బిలియన్ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయి. అణు సాంకేతికతలను ఔషధాలు, వ్యవసాయం వంటి ఇంధనేతర రంగాల్లో ఉపయోగించుకోవడంలో భారత్కు రష్యా సాయం అందించనుంది. రష్యాకు చెందిన ఆయుధాలు, రక్షణ సాధన సంపత్తికి సంబంధించిన సైనిక హార్డ్వేర్ విడిభాగాలను ఉమ్మడిగా భారత్లోనే ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా బదిలీ చేయనుంది. భారత్ సైనిక దళాల అవసరాలు తీర్చడానికి, ఆ తర్వాత 3వ మిత్ర దేశానికి ఆయుధాలను ఎగుమతి చేయడానికి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ ఈ సందర్భంగా ఆసక్తి ప్రదర్శించింది. భేటీ అనంతరం మోదీ, పుతిన్ చర్చల సారాంశాన్ని వివరించారు. మానవాళికి ఎదురైన అనేక సవాళ్లు, సంక్షోభాలను వాటన్నింటినీ తట్టుకుంటూ భారత్ రష్యా మైత్రి ధృవతారలా నిలిచి ఉందని మోదీ అన్నారు. పరస్పర గౌరవం, బలమైన విశ్వాసం అనే పునాదులపై ఈ బంధం నిర్మితమైందన్నారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యమన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరిన్ని రంగాలకు విస్తరిస్తామని మోదీ అన్నారు. डिफेंस और स्पेस को प्राइवेट सेक्टर के लिए खोल दिया गया है. इससे इन सेक्टर्स में नए अवसर बने हैं. अब हम सिविल न्यूक्लियर सेक्टर में भी नई संभावनाओं के द्वार खोलने जा रहे हैं. ये केवल एडमिनिस्ट्रेटिव रिफॉर्म नहीं, बल्कि माइंडसेट रिफॉर्म्स है. इन रिफॉर्म्स के पीछे एक ही संकल्प है, विकसित भारत. लॉजिस्टिक्स और कनेक्टिविटी के क्षेत्र में हमारे कनेक्टिविटी के पूरे पोटेंशियल को रियलाइज करने पर बल दिया है. यानी चेन्नई व्लादिवोस्टोक कॉरिडोर, इन पर हम आगे बढ़ने के लिए प्रतिबद्ध हैं. इससे ट्रांजिट टाइम घटेगा, कॉस्ट कम होगी और बिजनेस के लिए नए मार्केट्स खुलेंगे. వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ అన్నారు. రష్యా, భారత్ మరికొన్ని భావసారూప్య దేశాలు బహుళ ధృవ ప్రపంచం కోసం కృషి చేస్తున్నాయని చెప్పారు. I, in person, pay particular attention to deepening multifaceted economic ties between Russia and India. Adopted the program for the development of Russian and Indian economic cooperation. The Russian business, our companies, are ready to manifold increase the purchase from India of a widest range of goods and services. We are interested in it, dear friends, because it makes our economy more resilient. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే మార్గాలపైన మోదీ, పుతిన్ చర్చించారు. రహస్య ఎజెండాలు, ద్వంద్వ ప్రమాణాలకు తావు లేకుండా ఉగ్రవాదంపై ప్రపంచం రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్ర రక్కసిపై భారత్, రష్యా దీర్ఘకాలంగా భుజం భుజం కలిపి పోరాడుతున్నాయని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో, మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్పై జరిగిన ఉగ్రదాడులను పుతిన్ ఖండించారు. భారత్, రష్యా సంబంధాలను బలోపేతం చేయడంలో పుతిన్ 2.5 దశాబ్దాలుగా దృఢమైన చిత్తశుద్ధి కనబరుస్తున్నారంటూ మోదీ ప్రశంసించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో ఘనత సాధించారు. ఇటీవల 10వసారి సీఎంగా ప్రమాణం చేసిన ఆయన ఘనతను లండన్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఓ రాష్ట్రాన్ని 10 సార్లు పాలించడం ప్రజాస్వామ్య చరిత్రలో అరుదైన ఘనత అని పేర్కొంటూ సీఎం నితీష్ కుమార్కు అభినందన లేఖ పంపించింది. 1947 నుంచి 2025 వరకు దేశంలో 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి కావడం భారత్కు గర్వకారణమని పేర్కొంది. అంకిత భావం, దార్శనిక నాయకత్వం, బీహార్ ప్రజలకు ఆయనపై ఉన్న విశ్వాసం, అభిమానానికి ఈ అసాధారణ విజయం నిదర్శనమని ప్రశంసించింది. సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం చేస్తున్న కృషి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో నితీష్కు చోటు లభించినట్లు జేడీయూ ప్రకటించింది.
జార్ఖండ్కు చెందిన ఉదయ్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం బాట పట్టి రోజుకు 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఛత్రాలోని అమ్మాటాండ్ గ్రామానికి చెందిన ఉదయ్ బీటెక్ పూర్తి చేసి తర్వాత పూణేలోని ఒక ప్రముఖ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సాధించారు. మంచి సంపాదన వస్తున్న సమయంలో ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయంలోకి దిగారు. యూట్యూబ్లో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను చూసి అధునాతన పద్ధతులను మెళకువలను నేర్చుకున్నారు. తన 5 ఎకరాల భూమితో పాటు మరో 15 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో మిరపకాయలు, టమోటాలు, బఠానీలు, క్యాబేజీ సహా మరికొన్ని వాణిజ్య పంటలను సాగు చేశారు. ప్రభుత్వ పథకాలను కూడా సద్వినియోగం చేసుకున్నారు. బిందు సేద్యం, మల్చింగ్ పేపర్, హైబ్రిడ్ విత్తనాలకు సబ్సిడీలు పొందారు. గతేడాది 21 టన్నుల మిరపకాయలను అమ్మి 10 లక్షల రూపాయలను సంపాదించారు. మొదట్లో ఉదయ్కు వ్యవసాయ సాగులో సవాళ్లు ఎదురయ్యాయి. అప్పుడు వ్యవసాయ కేంద్రాల్లో శిక్షణ పొంది ఆ రంగంలో ఆరితేరారు. సినిమా చిత్రీకరణకు అద్భుతమైన ప్రాంతాలు ఏపీలో ఉన్నాయని సినీ నటుడు హీరో రోషన్ కనకాల అన్నారు. ఒకవైపు అటవీ ప్రాంతాలు, మరోవైపు బీచ్లు ఉన్నందున ఎక్కువ సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరుగుతున్నట్లు చెప్పారు. తాను నటించిన రెండో సినిమా మోగ్లీ గురించి వివరించేందుకు రోషన్ అండ్ మూవీ టీం విజయవాడ నగరానికి వచ్చారు. పార్వతీపురం అటవీ నేపథ్యంతో రూపొందిన యాక్షన్ లవ్ స్టోరీ మోగ్లీ చిత్రమని అన్నారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో రోషన్ తెలిపారు. కలర్ ఫోటో లాంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించడం తనకు గొప్ప అవకాశమని రోషన్ చెప్పారు. అడవి నేపథ్యంలో ఒక గిరిజనుడు చెవిటి మోగా ప్రేమికురాల్ని క్రూరమైన అధికారి నుంచి కాపాడుకునే కథే మోగ్లీ అని వివరించారు.